జూలై నెల చివరి వారంలో మిథున రాశి వారి జీవితంలో జరగబోయే 4 ముఖ్యమైన సంఘటనలు. ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త. జూలై నెల చివరి వారంలో మిథున రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు మరియు పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడండి. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ వీరు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మిథున రాశి వారు అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వీరు వదిలిపెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగానే ఉంటుంది. ఈ రాశివారు వారి జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం మాత్రం వీరికి సొంతం. ఈ రాశివారు ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే వీరి జీవితంలో తర్వాత నేర్చుకున్న విద్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, శత్రువుల వలన కూడా, వారి యొక్క బంధువుల వలన కూడా కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనబడుతూ ఉన్నాయి. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు. ఈ రాశి వారి సమయంలో పట్టుదల వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు అయితే మీ జీవితంలో ఉన్నాయి. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కూడా కలిగిస్తాయి. హనుమత్ చాలీసా చదవడం మీకు చాలా మంచి ఫలితాలను కూడా కలిగిస్తుంది. ధైర్య సాహస లక్ష్మి అన్నటువంటి వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే విశేషమైన కార్యసిద్ధి అయితే మీకు చేకూరుతుంది. వ్యాపారంలో లక్ష్మీ అష్టోత్తర సిద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో క్రమశిక్షణతో కూడినటువంటి విజయాలు అయితే ఉన్నాయి. పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో సమాచార లోపం అనేది లేకుండా చూసుకోవాలి. ఈ రాశి వారికి సమయంలో కుటుంబ సౌఖ్యం అయితే కలిగే అవకాశాలు ఉన్నాయి. అవసరానికి ఆదుకునేవారు ఉన్నారు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువ కూడా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు కూడా మీకు పెరుగుతాయి. వారాంతంలో లాభం ఉంటుందండి. వారం మధ్యలో మేలు కూడా చేకూరుతుంది. ఈశ్వర ఆరాధన మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయనే విషయం గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి విద్యపైన ఎనలేని మమకారం కూడా ఉంటుంది. వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యుల లెక్కలో చూసుకుంటూ ఉంటారు. ఇది కుటుంబ సభ్యుల కోపానికి దారితీస్తుంది. అయినా సరే వారు ఈ విషయాన్ని ఏ విధంగా కూడా పట్టించుకోరు. కుటుంబ సభ్యులకు ఎలాగైతే చేదోడు వాదోడుగా ఉంటారు, అదేవిధంగా ఇతరుల పట్ల వ్యవహరిస్తారు. ఈ రాశికి చెందినవారు నిలకడలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా కాస్తంత మోసకారితల మాటలు కూడా వెలుగు చూస్తాయి. ఈ 2 లక్షణాలు వీరిలో ఉన్నటువంటి ప్రధాన బలహీనతలు. ఈ లక్షణాల కారణంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు వీరికి అందకుండా పోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. ముఖ్యంగా వ్యాయామం చేయని వారు కావడంతో వీరికి అనారోగ్య సమస్యలు తేలికగా వస్తూ ఉంటాయి. జ్వరం దగ్గర నుండి మొదలై పెద్ద పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉండదు కనుక.
చూసారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. ముఖ్యంగా వ్యాయామం చేయని వారు కావడంతో వీరికి అనారోగ్య సమస్యలు అనేవి తేలికగా వస్తాయి. ఈ రాశికి చెందినటువంటి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష, ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష ధరించాలి. పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించడం చేత శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశికి చెందిన వారికి పసుపు, రంగు మరియు నీలం రంగులు కలిసి వచ్చే రంగులు. ఈ రంగుల వస్త్రాలను ధరించడం చేత వీరు మానసిక ప్రశాంతతని పొందుతారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 3 మరియు 7. ఈ రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజులు బుధవారంగా ఉంటుంది. సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది. వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు చాడేని ఉంచండి. ఉద్యోగస్తుల పనుల అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకుంటే మీకు మేలు జరుగుతుంది. అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి. శుభప్రదమైన మంగళవారం తిథి రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ప్రతిరోజు లేదా మంగళవారం, శనివారాలు మరియు ఆదివారాలు, పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను, ఇతర హనుమాన్ మంత్రాలను, స్తోత్రాలను పఠించండి. ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి. శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు, వస్త్రాలు, వస్తువులు ఆలయ పురోహితులకు, పేదవారికి దానం చేస్తే మేలు. అనేక విషయాల అనుకూలత కొరకు మిథున రాశి వారు గోవులను సేవించి పూజించాల్సి ఉంటుంది. ఈ రాశివారి జీవితంలో అత్యుత్తమ ప్రతిఫలాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలను చేపట్టండి. మీరు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా పొందుతారు. కావున అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నటువంటి నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి. నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరైతే రక్షింపబడతారు. మీ ఇంట్లో ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ అనేది ఉంచవద్దు. మనీ ప్లాంట్లు కూడా మీకు దురదృష్టాన్ని తెస్తాయి. వీలున్నప్పుడల్లా 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలకు స్వీట్స్, చాక్లెట్స్ లేదా ఏదైనా ఇతర తీపి వస్తువులను ఇవ్వండి. పిల్లలను ఎంతో ప్రేమతో జాగ్రత్తగా చూసుకోండి. ఇలా చేయడం వలన మీకు అన్నీ కూడా పనులలో మంచి అవకాశాలు అనేవి కూడా ఈ సమయంలో లభిస్తాయి. ఈ రాశి వారికి ఇంటి పైకప్పు పైన పక్షుల కొరకు ఆహారాన్ని ఇవ్వడం మీకు అంతా కూడా మంచి చేస్తుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.